నిజంగానే ఓయూలో కావచ్చు రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల భూముల ఎంక్రోచ్మెంట్ అయితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ చిన్నప్ప కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది సార్. యూనివర్సిటీల భూములను ప్రభుత్వ భూములే, కానీ అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ అయిన తర్వాత ఆ యూనివర్సిటీ కేటాయించిన భూమి మొత్తము ఆ యూనివర్సిటీకి సంబంధించింది సార్. ఆ చిన్నప్ప కమిషన్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే యూనివర్సిటీ భూముల్ని ప్రభుత్వానికి కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ కమిషన్ రిపోర్టుని మీరందరూ తుంగలో దొక్కి ప్రభుత్వ అధికారులతో మీరు మమేకమై ప్రభుత్వాధికారులతో మీరు లోపాయికారం ఒప్పందం చేసుకొని ఈ రోజు యూనివర్సిటీల్ని పెద్దల యొక్క మెప్పు కోసం, ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం, వాళ్ళ పైరవేల కోసం, మీ స్వార్థాల కోసం, మీ స్వలాభాల కోసము యూనివర్సిటీని అగేమ గోచరంగా మారుస్తున్నారు. మీరు విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలో నెట్టేస్తున్నారు సార్. మీరు అడగాలి సార్. మాకు ఇక ల్యాండ్ ప్రోగ్రామ్ చేసి దాని తర్వాత మీకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వెంటనే మీరు ఏం చేసారు, మేము గవర్నమెంట్ పంపిస్తామని అన్నారు. గవర్నమెంట్ నుంచి మీకు ఇంతవరకు ఏమొచ్చింది చెప్పండి సార్. దాంతో అదే కాకుండా మీరు ఒక ప్రొఫెసర్, ఫస్ట్ రిజిస్టర్ కాదు సార్, ప్రొఫెసర్ తర్వాత రిజిస్టర్ వస్తుంది కదా. మీరు ప్రొఫెసర్ ముఖ్యమా రిజిస్టర్ ముఖ్యం కూడా తెలుసుకోరని మీరు డైరెక్ట్ బహిరంగంగా చెప్పినాం. మీరు ఇంతవరకు మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత, విద్యార్థులు ఇచ్చిన తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్న ఒక మాట ఫస్ట్ మీరు చెప్పండి సార్. ఫస్ట్ యూనివర్సిటీ అగ్రికల్చర్ ఇక్కడ స్టూడెంట్ కూడా మీ యొక్క చెట్లు కూడా ఆ చెట్లలో మీ పేర్లు ఉన్నాయి, మీ పేరు మీద రాసి రిజిస్టర్ సార్ ఒక పేరు చెట్లు ఉన్నాయి. మీరు ఏం చేశారు సార్? ఇప్పుడు మీరు గవర్నమెంట్ తో ఏమని మాట్లాడారు ఒక మాట చెప్పండి సార్. మీరు